ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఇటీవల విడుదలైన ఫలితాల్లో పొదలకూరు పట్టణంలోని సాయి విద్యానికేతన్ విద్యా సంస్థలు ఆధ్వర్యంలో నడుపుతున్న ఎస్పీ బీవీడీ కళాశాలకు చెందిన జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి మండల స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి తన సత్తా చాటుకున్నాడు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం సోమవారం విద్యార్థిని ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా విద్యార్థి మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం అధ్యాపకుల ప్రోత్సాహం సహకారంతో తాను ఈ ర్యాంకు సాధించగలిగానని చెప్పాడు. కళాశాల మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి, చైర్మన్ వెంకటేశ్వర్లు, లెక్చరర్ కోటి మాట్లాడుతూ తమ కళాశాలను ఈ విద్యా సంవత్సరం నుంచి కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. కృతజ్ఞతలు. మా ఎస్పీ బీవీడీ కాలేజ్ తరఫున అందరికీ కృతజ్ఞతలు. మా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మండల ఫస్ట్ ర్యాంకు 1000 మార్కులు గాను 988 వచ్చాయి మన కళాశాలలో. అది మొట్టమొదటిసారిగా మన కార్పొరేట్ సిస్టము సాయి విద్యానికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 25-26 సంవత్సరం నుంచి ఎంసెట్, మెయిన్స్, అడ్వాన్స్డ్, నెక్స్ట్ ఎంసెట్, నీట్ ఇవి మనం పొదలకూరు డివిజన్ తల్లిదండ్రులకి ముందుగా కృతజ్ఞతలు. ప్రహ్లాద అంటే ఎస్పీ బీవీడీ 2024-25 అకాడమిక్ ఇయర్లో సాయి విద్యానికేతన్ వారి ఆధ్వర్యంలో నడుపబడుతున్న ఎస్పీ బీవీడీ జూనియర్ డిగ్రీ కాలేజ్ యొక్క విద్యార్థి ప్రహ్లాద 12వ తేదీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ మార్కుల్లో సెకండ్ ఇయర్ ఎంపీసీలో 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి మన పొదలకూరు డివిజన్లో మొదటి స్థానం కైవసం చేసుకోవడం జరిగింది. సో ఆ సందర్భంగా కళాశాల యాజమాన్యం అందరం కూడా కలిసి తను చిన్న సన్మాన కార్యక్రమం అనేది ఏర్పాటు జరిగింది. సో ఇక మీదట రాబోయే రోజుల్లో 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి సాయి విద్యానికేతన్ ఆధ్వర్యంలో ఎస్పీ బీవీడీ ఇంటర్ డిగ్రీ కళాశాలలో ఐఐటి, నీట్ ప్రోగ్రామ్, మెయిన్స్ అన్ని ప్రోగ్రామ్స్ కూడా అంటే పొదలకూరు డివిజన్లో ప్రజలు ఎవరు కూడా దూరం వెళ్లకుండా ఇక్కడే అంటే మన పొదలకూరులోనే మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీని కార్పొరేట్ విద్యారంగంలో 20-25 ఏళ్ళ అనుభవం కలిగినటువంటి సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ అందరూ కూడా పొదలకూరులో వచ్చి మన ఎస్పీ బీవీడీ కళాశాల తరపున ఐఐటి, నీట్ కోచింగ్ అనేది ఇక్కడ నుంచే 2025-26 నుంచి మనం రాబోయే ఇంకా కూడా ఎక్కువ మంది పిల్లలకు అందించి ఎక్కువ మంది పిల్లల్ని ఇంకా ర్యాంక్స్ వచ్చేటట్టుగా మేము తీర్చిదిద్దుతామని సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఇంత విజయానికి కారణమైనటువంటి మా సీనియర్ లెక్చరర్స్, సో ఎన్నో ఏళ్ళ నుంచి మా సంస్థలో లెక్చరర్స్ ఒక కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. వాళ్ళందరి ప్రతిఫలం. అదేవిధంగా ప్రహ్లాద అనే అబ్బాయి 988 మార్కులతో డివిజన్ ఫస్ట్ రావడం నిజంగా వాళ్ళ తల్లిదండ్రులకి ఇంత అంటే అబ్బాయికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులకి అందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. పొదలకూరు గ్రామ ప్రజలకు ముఖ్యంగా మీ అందరికీ తెలిసిన విషయమే, గత సంవత్సరం మన పొదలకూరు గ్రామంలోని ఎస్పీ బీవీడీ జూనియర్ డిగ్రీ కళాశాలను సాయి విద్యానికేతన్ యాజమాన్యం వారు ఆధ్వర్యంలో దీన్ని తీసుకోవటము వారి ఆధ్వర్యంలో గత సంవత్సరం నుంచి నిర్వహించబడటం జరుగుతుంది. మొన్న 12వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలలో సాయి విద్యానికేతన్ విద్యా సంస్థలన్నీ కూడా అద్భుతమైన ఫలితాలను సాధించడం జరిగింది. అన్ని బ్రాంచుల్లో విద్యార్థులు కూడా అద్భుతమైన మండల ప్రథమ స్థానాలను కైవసం చేసుకోవడం జరిగింది. సో మా చెల్లకూరు బ్రాంచ్లో కూడా ఏ గాయత్రి అనే స్టూడెంట్ గూడూరు డివిజన్ ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా పొదలకూరులో ఎస్వీఎన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎస్వీ బీవీడీలో కూడా జి ప్రహ్లాద్ కుమార్ అనే విద్యార్థి సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్ నందు 1000 మార్కులకు గాను 988 మార్కులు సాధించి
పొదలకూరు మండల ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం నుండి అనేక మంది విద్యార్థులు 400 మార్కులకు పైగా అద్భుత ఫలితాలను సాధించడం జరిగింది. కాబట్టి ఇంత విజయాన్ని సాధించడానికి ప్రధాన కారణం మా సంస్థల్లో ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న అధ్యాపకుల యొక్క అంకిత భావము, మా మేనేజ్మెంట్ వారు అందించిన పూర్తి సహకారము, పొదలకూరు గ్రామంలో ఉండే తల్లిదండ్రులు మాపై పెట్టుకున్న నమ్మకము, మా విద్యార్థుల కృషి, ఇవన్నీ ఇంత విజయానికి దోహదపడటం జరిగింది. ఇంకో విషయాన్ని చెప్పడానికి సందర్భంగా సంతోషిస్తున్నాము. ఇప్పటి వరకు పొదలకూరు మండలం కానీ, రాపూరు మండలం కానీ, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులు ఉన్నత విద్యను అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంసెట్ కావచ్చు, జేఈ మెయిన్స్ కావచ్చు, ఐఐటి కావచ్చు, నీట్ కావచ్చు, ఇలాంటి ఉన్నతమైన విద్యను ఇంటర్మీడియట్ స్థాయిలో అభ్యసించడానికి నెల్లూరు వరకు వెళ్ళవలసిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యను గుర్తించి మీకు అందరూ తెలిసిన విషయమే, పొదలకూరు పరిసర ప్రాంత 75 గ్రామాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక కార్పొరేట్ బ్రాంచ్ని ఏర్పాటు చేసినట్లయితే ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకి అందుబాటులో మనం నెల్లూరు స్థాయిలో ఉండే విద్యను అందించవచ్చు అనే ఒక గొప్ప ఆలోచనతో, ఉన్నత ఆశయంతో మా ఎస్విఎన్ విద్యా సంస్థల చైర్మన్ వెంకటేశ్వర సార్ గారు, అదే మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర రెడ్డి సార్ గారు, వాళ్ళందరూ ఉన్నతమైన ఆలోచనకు ప్రతిరూపమే ఈరోజు పొదలకూరులో ప్రారంభమవుతున్న మొదటి కార్పొరేట్ సంస్థ. సో కాబట్టి ఇక నుంచి పొదలకూరు పరిసర ప్రాంత ప్రజలు, చుట్టుపక్కల మండల ప్రజలు మేము ఇంటర్ స్థాయిలో ఉన్నత విద్యకై సుదూర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదండి. రేపు సంవత్సరం 25-26